యజ్ఞాలు ఏమి చేసినా మీ మనస్సాక్షికి విరోధంగా మీరు మనస్సాక్షి ఒప్పుకోనట్టు బతుకుతూ ఉంటే ప్రయోజనం ఏంటి? మనస్వార్థం కోసం, మన సంతోషం కోసం వేరే వాళ్ళు ఏడిపించుకొని, వేరే వాళ్ళకి బాధపడుతూ, వేరే వాళ్ళకి మోసం చేసుకొని మనం బతికితే ప్రయోజనం ఏముంది? మనకి మనం నిప్పంటించుకున్నట్టంతే. గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎప్పుడు కూడా మన వల్ల ఇతరులు బాధపడకుండా మనం జీవిస్తూ ఉంటాం కదా, దానంత గొప్ప జీవితం ఇంకోటి లేదు. అయితే సహాయం చేయండి, నచ్చలేదా 100 అడుగులు దూరం ఉండండి, లేదా ఏది ప్రాబ్లం లేదా అన్నిటినీ వదిలేసి దూరంగా ఉండిపోండి. కానీ ఒకరి జీవితాల్ని మాత్రం పాడు చేయకండి, ఒక జీవితాల్ని చేతిలోకి తీసుకోకండి. మరియు రెండోది, ప్రామిస్ చేసి నడుచుకోకపోతే మాత్రం జీవితాంతం మీ మనస్సాక్షికి మీరు ద్రోహం చేసినట్టు. చూడండి, కర్ణుడు ఆలోచించకుండా చేసేస్తాడు, ప్రమాణ వచనం చేసేస్తాడు. ఆఖరి వరకు ప్రపంచమే అతన్ని చెడ్డవాణిగా చూసినా తను ఎప్పుడు కూడా మారలేదు. గుర్తుపెట్టుకోండి, జనాలు బుద్ధి చెప్పారు, నువ్వు దుర్మార్గంతో ఉన్నావు అంటే నేను ఆ రోజే భాషని ఇచ్చేసా, మాటిని ఇచ్చేసా, నేను ఏ కారణానికి ఆ మాటని తప్పుకోను అన్నాడు. అందుకే ఈరోజు కర్ణుడు ఎటువంటి వారితో ఉన్నా ఆయన ఎందుకు మనం స్మరిస్తామంటే అతనిలో ఉన్న మాట. అలాగే మనం ఎవరికైనా ప్రామిస్ చేస్తే, ఎవరికైనా మాట ఇస్తే అది నడుచుకోవాలి. ప్రాణం పోయినా పర్లేదు, నడుచుకోవాలి. లేదంటే మాట ఇవ్వకూడదు, దూరంగా ఉండాలి. అందుకే కోపంలో తీసుకునే నిర్ణయాలు మనకి మంచిది కాదు. ఎక్కువ ఆనందంలో తీసుకునే నిర్ణయాలు మంచిది కాదు. ఎక్కువ ఆనందంలో ఉంటావు, ఎవరో వచ్చేమో అడుగుతారా ఓకే అనేస్తావు, కానీ నీ వల్ల అవ్వదు. అప్పుడు జీవితంలో నువ్వు ఏం చేస్తావు? ఎప్పుడైతే నీ వల్ల చేయడానికి కాలేదో అప్పుడు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తావు, వాడి నుంచి దాక్కోవడానికి ప్రయత్నిస్తావు. అది అవసరం ఉందా? కోపంలో తీసుకునే నిర్ణయాలు, అతి ఆనందంలో ఉండేటప్పుడు మనమిచ్చే భాష, మాట చాలా తప్పు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కోపంలో ఉండేటప్పుడు ఏ నిర్ణయాలు మనం తీసుకోకూడదు. అదే విధానంగా ఎప్పుడు కూడా ఒకరికి ప్రామిస్ చేయడానికి ముందు భవిష్యత్తుని ఆలోచించి ప్రామిస్ చేయాలి. దానికి జీవం చాలా ఎక్కువ. జన్మాంతరం నేను పనిష్మెంట్ చేస్తుంది అది. అందుకే జీవితంలో చావడానికి ముందు కొందరు ఏం చేస్తారంటే, ఆవిడ చనిపోతా లేదో, లేదా అతను చనిపోతా లేదు, అలాగే కొన ఊపిరిలో ఉన్నాడు, అతను ఏదో చెప్పాలని ఉంది, అతని కోరికలు ఏవో ఉన్నాయి, లేదో అతను ఎవరికో ఏదో మాటిచ్చాడు అందుకేలా అయిపోయాడు అని ఆ కొరుకుతూ ప్రాణం పోగొట్టుకోకుండా అలాగే ఉండిపోయి ఉంటారే కానీ చావని ఈజీగా రాదు వాళ్ళు. అది కూడా ఒక కర్మనే, ఆలోచించండి. అందుకే జీవితంలో ఒకరికి మాట ఇచ్చి మాత్రం మోసం చేయకండి. మీరు ఎవరికి మాట ఇవ్వకండి. ఎవరైనా ప్రామిస్ చేస్తాను అన్నా తీసుకోకండి. మీరు ఏదైనా వాళ్ళ దగ్గర వ్యవహారం చేయాలి, లేదా ఇంకోటి చేసుకోవాలంటే మంచిగా ప్రామిస్ నోట్లు రాసుకోండి, అన్ని చెక్కులు తీసుకోండి, ఏదైనా సహాయం చేయండి, లీగల్గా పెట్టుకోండి. సత్యాన్ని కోసం బతికే వాళ్ళ కోసం మనం ఏదైనా చేయొచ్చు. అసత్య కాలంలో సత్యాన్ని వెదడం చాలా కష్టమైపోతుంది. నాకు తెలిసిన వరకు, నా అనుభవంతో, ఎవరైతే ప్రామిస్ సత్యము అని చేసేవాళ్ళు అది నిరూపించుకునే అవసరం లేదు. నేను సత్యాత్మని, నేను సత్యం అంటే నేను ఒకరు నిరూపించుకునే అవసరం లేదు. చూడండి, చేతిలో చెయ్యి వేసి సత్యాన్ని చేసి తప్పించుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ కళ్ళల్లోనే ఆ సత్యాన్ని చేసింటారు కదా, వాళ్ళు ఎప్పుడు తప్పించుకోలేరు. అది జీవితం, నిజమైన జీవితం. మనస్సాక్షిలో ఒక్కసారి మనం ఏదైనా అనుకుంటే అది చేయాలి, లేదంటే చేయకూడదు, లేదంటే దూరంగా ఉండాలి. ఇవన్నీ మన పూర్వీకులు నేర్పించినవే. కానీ ఒకటి మాత్రం, ఎవరైనా మనకి రుణము అని ఇచ్చిన తర్వాత, ధనము అని మనకి సహాయం చేసిన తర్వాత, వాళ్ళకి మన కష్టకాలానికి అయిన వాళ్ళు ఎవరైనా ఉండి ఆ కష్టం అయిపోయిన తర్వాత వాళ్ళకి మోసం చేయడం, నేరం చేయడం, ద్రోహం చేయడం, ఇటువంటివి ఏదైనా చేస్తే ఖచ్చితంగా దాని కర్మఫలం 100 రెట్లు వస్తుంది. ఎందుకంటే ఒక్కరు డబ్బు, ఆస్తి, బంగారం, నగలు ఏదైనా కావచ్చు, అది వాళ్ళ కర్మ. ఎందుకంటే వాళ్ళు ఎన్నో రోజులు, ఎన్నో సమయాన్ని దానికోసం పెట్టి అది సంపాదించిన డబ్బుని మన కష్టానికి మనకు అందించినప్పుడు ఆ కర్మ కంప్లీట్లీ మనకు వస్తుంది. ఎప్పుడైతే మనం దాన్ని మోసం చేస్తామో వాళ్ళ జీవితంలో ఎన్ని కర్మలు ఉంటాయో అన్ని మనపై ప్రభావం చూపిస్తుంది. అందుకే దయచేసి ఒక రుణంలో మాత్రం బతకండి. ఎప్పుడెప్పుడు రుణముక్తులు అయిపోవాలా అని ఆలోచిస్తూ ఉండండి. ఎవరికైనా మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను తీర్చుకొని ఎప్పుడు రుణముక్తులు అయిపోవాలి అని ఆలోచించండి. దేవుడికి కానీ, మనుషులకు కానీ, స్నేహితులకు కానీ ఎక్కడైనా ఇది వర్తిస్తుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నేను చెప్పిన ఒక మాట